జిఎస్85 తొలుత వార్తలకు స్వాగతం. రుణభారం తగ్గించండి, అప్పులను పునర్వ్యవస్థీకరించాలి, చెల్లింపు గడువు కాలాన్ని పెంచుకునేలా, వడ్డీలు తగ్గించుకునేలా రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలి. 11వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ వినతి. పన్నుల్లో రాష్ట్రాల వాటాను 50% పెంచండి. జిఎస్డిపి ఆధారంగా వాటాను నిర్ధారించండి. తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకోవద్దు. వాటా నిర్ధారణలో జిఎస్డిపికి 50% వెయిటేజ్ కావాలి. సిఎస్ఎస్ల రూపకల్పన బాధ్యతలను రాష్ట్రాలకు ఇవ్వండి. మాకు సహకరించండి, మోదీకి సహకరిస్తాం. ఆర్థిక సంఘంతో సీఎం, డిప్యూటీ సీఎం మంత్రుల భేటీ. సెస్లు, సర్ఛార్జీల వివాదం కేంద్రం, రాష్ట్రాలే పరిష్కరించుకోవాలి. పన్నుల వాటాపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను సేకరిస్తున్నాం. తెలంగాణలో పట్టణాభివృద్ధి బాగుంది. ఆర్థిక సంఘం చైర్మన్ పనగారియా. కోటి మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు. మహిళా కమిషన్ సభ్యురాలిగా ఆమె మనవరాలు శ్వేత. ఐలమ్మ 39వ వర్ధంతి సభలో సీఎం. బీసీ రిజర్వేషన్ల నిర్ధారణకు మరో 3 నెలలు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనకు ఓకే చెప్పిన హైకోర్టు. సుప్రీంకోర్టు నిర్దేశించిన ట్రిపుల్ టెస్ట్ మార్గదర్శకాల అమలుకు సమయం కావాలన్న సర్కారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం పిటిషన్లు. విచారణ 3 నెలల పాటు వాయిదా. కొత్త సంవత్సరంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు. 1280 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నేడు నోటిఫికేషన్. 2030 మంది స్టాఫ్ నర్సుల పోస్టుకి 10 రోజుల్లో. ఈ నెలాఖరు కల్లా ఫార్మసిస్టుల సెలక్షన్ కూడా. మొత్తానికి ఈ నెలలోనే వైద్య ఆరోగ్య శాఖలో 4000 పోస్టులకు నోటిఫికేషన్లు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు. వానాకాలం వైద్య చదువులు. విచ్చలవిడిగా ప్రైవేట్ కాలేజీలు, ప్రమాణాలకు దెబ్బ. మరో 4 మెడికల్ కాలేజీలకు ఓకే. 2 వారాల్లో రానున్న ఎన్ఎంసి అనుమతులు. భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, మెదక్ కాలేజీల్లో త్వరలో ప్రవేశాలు. రెవెన్యూ కోరలు. హైడ్రాకు అధికారుల బదలాయింపునకు న్యాయశాఖ ఓకే. ఫైల్ సీఎం రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లిన వెంటనే ఆమోదం. పోలీస్ శాఖ నుంచి 15 మంది సిఐలు, 8 మంది ఎస్ఐలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ. నెలాఖరుకు ప్రత్యేక ఠాణా. త్వరలో సాగునీరు, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ నుంచి సిబ్బంది. గోల్స్కట్లో చెరువులు బాగు. తొలుత తమ్మిడికుంటలో చెరువుల్లోని నిర్మాణాలకు ఆస్తి పన్ను మదింపు చేయొద్దు. పీటీఐఎన్ తాగునీటి విద్యుత్ కనెక్షన్లకు కూడా ఇవ్వద్దు. సంబంధిత శాఖకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వినతి. పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధించాలంటూ ఆస్ట్రేలియాలో కొత్త చట్టాల కోసం ఆలోచన చేస్తున్నారు. అయితే ఇది ప్రత్యేకంగా 14 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలకి వర్తించేలా నిబంధనలు తీసుకురావాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఇది భారత్లో కూడా జరగాల్సిన పని. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రమైనటువంటి అరుణాచల్లోకి చైనా సైన్యం వచ్చి 60 కిలోమీటర్ల మేర ఆక్రమించి అక్కడ షెల్టర్ తీసుకున్నట్టు కథనం. ఏది భారత్, ఏది చైనాది అని డిక్లేర్ లేనటువంటి ప్రాంతంలో చైనాకు, భారత్కి సంబంధించిన దళాలు ఎప్పటికీ పహారా కాస్తాయని, అలాంటి ఆస్కారం లేదంటూ భారత్ అధికారుల నుంచి వస్తున్న వార్తలు. దేశంలో ఇప్పటి వరకు 11,28,250 సైబర్ నేరాలు జరిగిన దృష్టిలో 5,000 సైబర్ కమాండోలని తయారు చేసి దేశంలో సైబర్ నేరాలు జరగకుండా కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు అమిత్ షా తెలియజేశారు. ప్రపంచంలో ఉత్తమ దేశం స్విట్జర్లాండ్. భారత్కు మాత్రం 33వ స్థానం దక్కింది. ఇతపూర్వం భారత్ 36వ స్థానంలో ఉండగా 3 స్థానాలని మెరుగుపరుచుకొని 33 స్థానంలోకి వచ్చింది. 2వ స్థానంలో జపాన్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఉన్నాయి. జీవన నాణ్యత, పారదర్శకత, వాణిజ్యం ఈ విషయాల్లో స్విట్జర్లాండ్ అన్ని దేశాల కంటే అగ్రస్థానంలో నిలిచి ఉంది. మూవర్స్ విషయంలో ముందంజలో ఉన్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. అంటే మూవర్స్ అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్న వాతావరణానికి అలవాటు పడి తట్టుకొని జీవించే విధానాన్ని మూవర్స్ అంటారు. అందులో మాత్రం భారతీయులు మొదటి స్థానంలో ఉన్నారు. గాజాపై ఇజ్రాయెల్ దాడిలో 40 మంది మృతి చెందారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి యొక్క ఆరోగ్యం ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో 10 రోజుల క్రితం హాస్పిటల్లో విషమంగా ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో సీతారాం యేచూరికి జపాన్ దేశం నుంచి కూడా మందులను తీసుకొస్తూ ట్రీట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. వెంటిలేటర్ పైన ఉన్న సీతారాం యేచూరి యొక్క బాడీ మెడిసిన్కి రెస్పాండ్ అవుతున్నట్టు వైద్యులు తెలియజేశారు. ఆపరేషన్ బేడియా కార్యక్రమంతో ఉత్తరప్రదేశ్లోని బహ్రైన్ జిల్లాలో కొన్ని నెలలుగా ప్రజలపై దాడులు చేస్తున్న తోడేళ్ల గుంపు. ఈ తోడేళ్ల గుంపులో 5 తోడేళ్లు ప్రజలపై దాడి చేసి ఇప్పటికే 7 చిన్నారులను చంపిన తోడేళ్లలో 5వ తోడేళ్లను కూడా మంగళవారం ఉత్తరప్రదేశ్ బహ్రైన్ జిల్లాలో పట్టుకోవడం జరిగింది. కరీంనగర్ హసనపర్తి రైల్వేకు అనుమతి ఇవ్వనంటూ జమ్మికుంట స్టేషన్ వద్ద దక్షిణ ఎక్స్ప్రెస్ రైలు ఆగేలా అధికారులను ఆదేశించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. డెలివరీ బాయ్ ఒంటరిగా ఉన్న వివాహితపై అత్యాచార యత్నం చేసే ప్రయత్నంలో వివాహిత అరుపులు విన్న స్థానికులు డెలివరీ బాయ్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్ సమాచారం. ఏలేరులో విలయం. కాకినాడ జిల్లాలో 62 గ్రామాల జల దిగ్బంధం. మళ్లీ ఉధృతంగా గోదావరి. భద్రాచలం వద్ద 2 ప్రమాద హెచ్చరిక దాటి ప్రవాహం 49.8 అడుగులకు చేరిక. ఏపీలోని పోలవరం ముంపు మండలాలపై తీవ్ర ప్రభావం. భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది. అక్రమ హార్మ్యం. జూబ్లీ హిల్స్లో భారీ కాంప్లెక్స్ నిర్మాణ అనుమతుల్లో నెట్ వెంచర్స్ వంచన. నందగిరి హిల్స్లో 4.7 ఎకరాలను హెచ్ఎండిఏ వేలంలో దక్కించుకున్న సంస్థ. దానిని ఆనుకునే ఉన్న జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలో 2 ప్లాట్ల కొనుగోలు. ఇక్కడ 30 మీటర్ల నిర్మాణానికి ఛాన్స్. ఇంపాక్ట్ ఫీజు కడితే మరింత వెసులుబాటు. కానీ నందగిరి హిల్స్ ఊడా లేఅవుట్లో 15 మీటర్ల మేరకే అనుమతిచ్చే ఛాన్స్. జూబ్లీ ప్లాట్లను అడ్డం పెట్టుకుని మొత్తం వెంచర్కు 45 మీటర్ల అనుమతి పొందిన సంస్థ. అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేసిన జిహెచ్ఎంసీ పర్యావరణ నిబంధనలు బేఖాతర్. విజిలెన్స్ విచారణలో నిర్ధారణ. బిల్డర్పై క్రిమినల్ కేసు. అధికారులపై చర్యలకు సిఫారసు. పూర్లో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన కార్యక్రమంలో భాగంగా వరంగల్లో ఉన్న 58వ బెటాలియన్ను జార్ఖండ్లోని 112 బెటాలియన్ నుంచి వీరిని తరలిస్తున్నట్టు సిఆర్పిఎఫ్ అధికారులు వెల్లడించారు. మణిపూర్ రాష్ట్రంలో విద్యార్థులు చేస్తున్న ఆందోళన. రాజధాని ఇంఫాల్లో రోడ్లపై విద్యార్థులు బైఠాయింపు. మణిపూర్ రాష్ట్ర వ్యాప్తంగా 5 రోజుల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది ప్రభుత్వం. ఇటీవలి హింసాత్మక ఘటనకు నిరసనగా మంగళవారం విద్యార్థులు రాజ్భవన్కు ర్యాలీ తీయడంతో భద్రతా బలగాలాడుకున్న ఈ ఘర్షణలో 40 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఈ విషయం తెలియగానే విద్యార్థులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. ముఖ్యమంత్రి, గవర్నర్ నివాసాలను ముట్టడించేందుకు యత్నించారు. ఇంఫాల్లోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగడంతో పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. తాజా ఘర్షణల నేపథ్యంలో ప్రభుత్వం మణిపూర్ వ్యాప్తంగా 5 రోజుల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది. ఆ డిమాండ్లు నెరవేరేదాకా విధుల్లో చేరమంటూ సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకొని పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్లు. వీరి పోరాటం. కోల్కతా పోలీస్ కమిషనర్, రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి మరియు ఆరోగ్య సేవల విభాగం డైరెక్టర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లను తొలగించాలని, పోలీస్ కమిషనర్తో సహా వీరందరినీ తొలగించాలని, అప్పటి వరకు విధుల్లో చేరమని చెప్పి మొండిగా బైఠాయించిన జూనియర్ డాక్టర్లు నిన్న మంగళవారం సాయంత్రం 5 గంటల లోపు విధుల్లోకి చేరాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా వాళ్ళు బేఖాతరు చేస్తూ వారికి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తామంటూ ధర్నాకు దిగిన జూనియర్ డాక్టర్లు. ఆర్జికర్ కాలేజీ ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకల కేసులో మాజీ ప్రిన్సిపల్ ఘోష్కు సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీని విధించింది. పాకిస్తాన్ ఉగ్రవాది షరహతుల్లా గోరి భారత్లో రైళ్ల మీద ప్రమాదాలు జరగాలంటూ వీడియో క్లిప్ విడుదల చేశారు. ఆ వీడియో క్లిప్ విడుదల చేసిన వారంలోపే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అంటే పాకిస్తాన్ తీవ్రవాదులు ఇచ్చే అటువంటి ఆదేశాలకి భారత్లో కొన్ని ప్రదేశాల్లో ఇక్కడ ఉన్నటువంటి వారి మోకా పనిచేస్తుండటంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నట్టు నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఢిల్లీ పోలీసులు కూడా ఇప్పటికే 14 మంది ISIS ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఈ కోణంలో ఇది ఉగ్రవాదుల కుట్ర కావడానికి ఆస్కారం ఉందంటూ ఈ కోణంలో దర్యాప్తును కూడా కొనసాగిస్తున్నారు ఈ పోలీసులు. జైలులో డ్రగ్స్ నిరోధకానికి స్నిఫర్ డాగ్స్తో తనిఖీలు. జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా. యథేచ్ఛగా పశువుల స్మగ్లింగ్. ఆసిఫాబాద్ టు హైదరాబాద్ కబేలాకు తరలి వెళ్తున్న మూగజీవులు. వ్యవసాయం పేరిట మూగజీవులను కొనుగోలు చేస్తూ వాటిని కబేలాకు తరలిస్తున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో వరద నష్టం 730 కోట్లు. 6 మృతి. కేంద్ర బృందానికి నివేదిక ఇస్తాం. సమావేశంలో మాట్లాడుతున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. దెబ్బతిన్న ఇల్లు 15,096 రూపాయలు. 16,500 చొప్పున ఖాతాల్లో జమ. 80,000 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు. రూపాయలు 10,000 చొప్పున సాయం. జాతీయ విపత్తుగా కేంద్రం సాయం అందించాలంటూ తుమ్మల. కేంద్రానికి వక్ఫ్పై కన్నెందుకు పడింది? కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టానికి సవాళ్లు తెస్తున్నదని, వక్ఫ్ ఆస్తులను రక్షించడం కోసం కాదు, ఈ ఆస్తులను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని వక్ఫ్ బోర్డుల పరిధిలో ఉన్న లక్షల ఎకరాలపై కేంద్రం కనుపడింది. కేంద్రం తన అనుకూల పారిశ్రామికవేత్తలకు ఈ భూములను కట్టుబెట్టాలని చూస్తున్నది. అందుకే ఆప్ నేత సంజయ్ సింగ్ ఇది వక్ఫ్ బిల్లు కాదు, అదానీ బిల్లు అని విమర్శించారు. అన్నం ఎందుకు వండలేదంటే తోడబుట్టి తమ్ముడిపై అన్న కత్తితో దాడికి పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా నరసంపేటలోని రామ్నగర్లో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం రామ్నగర్కు చెందిన దుర్గం ధర్మి శోభా దంపతులకు 2 కుమారులు అమర్, దేవేందర్ ఉన్నారు. ధర్మి శోభా దంపతులు గతంలోనే మృతి చెందారు. అన్నదమ్ములు అవివాహితులుగా కాగా ఓ అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. అమర్ మటన్ షాప్లో గుమాస్తాగా పనిచేస్తుండగా దేవేందర్ భవన నిర్మాణ కార్మికుడిగా అప్పుడప్పుడు వెళ్తూ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం అమర్ పనిచేసే షాప్ వద్దకు మద్యం మత్తులో ఉన్న దేవేందర్ వెళ్ళి ఇంట్లో అన్నం ఎందుకు వండలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మాటా పెరిగి అదే సమయంలో దేవేందర్
పక్కనే ఉన్న కత్తిని తీసుకొని దాడి చేయగా ఆమెకు కడుపులో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం ఎంజీఎంకు వైద్యులు రిఫర్ చేశారు. ఈ విషయంపై స్థానిక పోలీసులను సంప్రదించగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని అన్నారు. హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చిస్తాం, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతాం. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ దాడి. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో గోపాలపూర్లోని శివసాయి కాలనీలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళను విటుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వేలేరు మండలానికి చెందిన ఓ మహిళ శివసాయి కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని ఇతర రాష్ట్రాల నుంచి మహిళలను తీసుకువచ్చి ఏడాదిగా వ్యభిచార దందా నిర్వహిస్తుంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు కేయూ పోలీసులతో కలిసి మంగళవారం ఆ గృహంపై దాడి చేసి మహబాద్ జిల్లాకు చెందిన ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకురాల్ని అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం కేయూ పోలీసులకు అప్పగించారు. ఈ విషయాన్ని టాస్క్ ఫోర్స్ సిఐ రాజు ధృవీకరించారు. రేపు గురుకుల పాఠశాలలో స్పాట్ అడ్మిషన్లు. మణికొండ వరంగల్ రీజియన్ హన్మకొండ, వరంగల్, భూపాలపల్లి, ములుగు జిల్లాల పరిధిలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో 5 నుంచి 9వ తరగతి వరకు మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసేందుకు ఈ నెల 12న మణికొండ బాలుర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు దాసరి ఉమామహేశ్వరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల తల్లిదండ్రులు తమ పిల్లలు కులము, ఆదాయం, నివాసం, ఆధార్ స్టడీ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు నేరుగా మణికొండ గురుకులం పాఠశాలకు రావాలని తెలిపారు. ఎంట్రన్స్ రాసిన హాల్ టికెట్ వెంట తీసుకురావాలని తెలిపారు. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. ఇంతటితో నేటి GS 25 తొలుత వార్తలు సమాప్తం.